ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మీరందరూ చూసే ఉంటారు, సూర్యాపేటలోనే బొట్టె జానన్న గారిని ఆయన అవినీతి అక్రమ రిజిస్టర్ చేస్తున్నందుకు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా చేపట్టడం వలన అక్కడ ఉన్న పోలీసు వారు ఆయనని క్రూరంగా రాజ్యాంగం అనే ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అరెస్టులు ఇంత ఘోరంగా కూడా చేస్తా అనేటట్టుగా ఒక బీసీ బిడ్డ ప్రజల పక్షాన మాట్లాడితే ఇంత అరాచకం చేస్తారని చెప్పేసి ఆ రకంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల పక్షాన ఎవరు కొట్లాడకూడదు, ఎవరు రాజకీయం చేయకూడదనా మీ ప్రతాపం? ఇంత క్రూరంగానా? ఆయన ఏమన్నా ఒకవేళ ఉగ్రవాద, లేకపోతే ఈ ప్రభుత్వ సంస్థలను ఏమైనా ఆయన ధ్వంసం చేసిండా? ఇంత క్రూరంగా ఆ వ్యక్తి తన ప్రాణం పోతుంది, నన్ను చంపుతున్నారు, నన్ను కాపాడనే పరిస్థితికి పోలీస్ వ్యవస్థ ఎందుకు దిగదారింది? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులకు పనిచేయడానికా, లేకపోతే ఈ ప్రజలకు పనిచేయడానికి ఈ పోలీస్ వ్యవస్థ ఉండేది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు రాజకీయం చేయడం ఇష్టం లేదనుకుంటే ఖచ్చితంగా ఆ తప్పుని మళ్ళీ చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మా నాయకుడు వట్టె జానన్న గారికి ఏమైనా జరిగినచో ఈ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఇంత క్రూరంగా మీరు ప్రవర్తిస్తున్నారు? తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? లేకపోతే మా అధ్యక్షుడు మా నాయకుడు ఏమన్నా పాకిస్తాన్ వాడా? మీరు ఇంత క్రూరంగా ప్రవర్తించడం తప్పు. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్న నాయకులకు మేము ఇక్కడ నుంచి ఒకటి పిలుపునిచ్చినాం. ఆల్రెడీ మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పినాము, తెలంగాణ వ్యాప్తంగా దీనికి వట్టె జానన్న అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ప్రెస్ మీట్లు మరియు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము తెలియజేశాము. అంటే వజ్ర టౌన్షిప్కి వట్టె జాయిన్ అయినటువంటి సంబంధం ఏంటిది? అంటే ఈ వజ్ర టౌన్షిప్ అనేది కూడా దాంట్లో పెట్టుబడులు పెట్టాడు, దాంట్లో కొంత భూమిని కూడా ఆక్రమించుకున్నారు, అక్రమంగా ఈయన రిజిస్ట్రేషన్ చేయించింది అనేది ఒక ఆరోపణ. ఏం అక్రమాల రిజిస్ట్రేషన్ చేయించలేదు, టౌన్షిప్కి ఇక్కడ వట్టె జాయిన్ సంబంధం లేదు. దాంట్లో ఇంతకుముందు మాత్రమే పార్ట్నర్లుగా ఉండేటోళ్ళు, జస్ట్ అంతవరకే కథం, అది అయిపోయింది. ఇప్పుడు చాలామంది కూడా దాంట్లో ఇండ్లు కట్టుకొని బతుకుతున్నారన్న. కానీ దీనికి నిరసనగా ఎంతోగా ఇప్పుడు నిన్న కూడా ఆమె అమెరికా నుంచి వచ్చి ఆమె మీద కేసులు ఉన్నాయి, ఇతర వాళ్ళు నిన్న కూడా ఇద్దరు ముగ్గురు కేసులు అయినాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకోకుండా ఒక బీసీల పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి వట్టె జానన్న గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని ఎస్సీ ఎస్టీ ముందుకు రాకూడదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఎవరు భయపడే ప్రసక్తిలో లేము, ఎందుకంటే అన్నిటికీ తెగించే వచ్చినాము. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 2029లోనే బీసీ ప్రభుత్వం మల్లన్న గారి తరఫున, మల్లన్న గారి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా పురుడు పోసుకుంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. బరాబర్ అన్ని అగ్రవర్ణ పార్టీలు అందరూ, అంటే ఆ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఉన్నటువంటి అగ్రవర్ణాల ద్వారానే దాడి జరిగింది. అన్ని పార్టీలు ఏకమైన అన్ని పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఏకమయ్యారు, వాళ్ళు దాడి చేయించారు బరాబర్. మేము వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అవును, ఆయన ఎందుకంటే బీసీల తరఫున ఎస్సీ ఎస్టీలను చైతన్యపరుస్తున్నాము. త్వరలోనే మేము భువనగిరిలోనే ఒక భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాము, దానికి చైర్మన్ గారు వట్టె జానన్న గారు చేసినాము. అందుకోసమనే ఇట్లా దాడులకు గురి చేస్తేనే వాళ్ళు భయపడతారనేది చాలా చిన్న విషయం అన్న. ఇప్పుడు భయపడే పొజిషన్ అయితే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీలు అసలు నాయకులు బీసీఎస్సీ ప్రజలు అసలుకే లేరు. వాళ్ళు ఉండేదంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, పిడికలు లేరు. గట్టిగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ ఉత్సవం వస్తే కొట్టుకోపోతారు. అటువంటిలానే మమ్మల్ని భయపడేది చాలా మూర్ఖత్వము. థ్యాంక్ యూ అన్న. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నిన్న జరిగిన సంఘటన, నిన్న భువనగిరి సూర్యాపేటలో జరిగిన సంఘటన, వట్టె జానన్న పైన పోలీసుల అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరిగిందంటే, ఒక బడుగు బలహీన వర్గాల కోసము ముందుండి పోరాటం చేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి వట్టె జానన్న అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని మూలంగా పోలీసులు వచ్చి ఏం చేసిందంటే అన్నని చుట్టుముట్టి అరెస్టు చేయడం జరిగింది. అది అంటే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మీరు ఎంత అరెస్టు చేసినా, ఏ విధంగా మమ్మల్ని తొక్కాలని చూసినా, ఇంకా తెలంగాణ ప్రజల గుండెల్లోకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గుండెల్లోకి మేము పైకే వెళ్తాం. కానీ
కిందికి అయితే పడడానికి ఉండదండి. ఖచ్చితంగా మేము అందరి గుండెల్లోకి వెళ్తాము. అన్నను అరెస్ట్ చేయడం వలన అన్న ఆరోగ్యం క్షీణించడం జరిగింది. ఈ బాధ్యత ఎవరు వహిస్తారు? పోలీసులు వహిస్తారా? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వహిస్తుందా? టీఆర్పీ రాజ్యాధికార పార్టీ నుంచి అన్న ఇంత ఆరోగ్యానికి క్షీణించడం జరగడానికి బాధ్యత వహించాలా? పోలీసులని ఖండిస్తున్నామండి. ల్యాండ్ పంచాయతీకు మీ పార్టీకి ఏం సంబంధం? ఆయన పోయింది ల్యాండ్ కదా. మరి పార్టీ తరపునే వేయండి కదా అన్న. పార్టీ తరపున పోతేనే కదా, ప్రజల కోసమా, బడుగు బలహీన వర్గాల కోసమే కదా వెళ్ళింది అన్న. ఇప్పుడు దానికోసమే కదా అన్నను అడిగి పేద ప్రజల కోసం వెళ్తేనే కదా అన్నను అరెస్ట్ చేసింది. అంటే మేము మాట్లాడద్దా? మా పార్టీ తరపున మేము వెళ్ళి మాట్లాడద్దా? చెప్పండి మీరే మిత్రులారా, చెప్పండి. మాట్లాడద్దా? మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి అన్న ఆరోగ్యము క్షీణించడానికి కారణమైన ఈ పోలీస్ వ్యవస్థనైనా ఈ ప్రభుత్వాన్నైనా మేము తీవ్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి ఖండిస్తున్నామండి. థ్యాంక్ యూ.